మంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన 2 గంటల 20 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి గజ్వేల్కు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. అనంతరం కోమటిబండలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు మోడీ పైలాన్ ప్రారంభించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రత్యేక హెలిప్యాడ్లో హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన మహాసమ్మేళనంలో పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మరి కాసేపట్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్కు 2 గంటల 20 నిమిషాలకు కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. స్వయంగా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి తనని గజ్వేలుకు ఏదైతే అధికార సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అయితే అంతేకాకుండా ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా 3000 మంది బందోబస్తును కూడా ఇందులో ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే సిపి మహేందర్ రెడ్డి డీజీపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 2 గంటల 20 నిమిషాలకి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న అనంతరం ఎలిఫ్యాడ్ నుండి దిగిన తర్వాత అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే సీఎం వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఆ అధికార కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 4 గంటల 25 నిమిషాలకు మరీ తిరిగి గజ్వేల్ నుండి ఎలిఫ్యాడ్ లో బేగంపేటకి చేరుకోవడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ఏదైతే బీజేపీ ఏర్పాటు చేసినటువంటి మహాసమ్మేళనంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఎక్కడే కానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏవైతే లోపలికి వెళ్తున్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా తనిఖీలు చేసి వాటన్నిటిని కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లే కాన్వాయ్ కానీ లేకోకుంటే వచ్చేటప్పుడు కాన్వాయ్ కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా రూట్ మ్యాప్ ఇప్పటికే క్లియర్ గా ఉంది. ఆ రూట్ లో వచ్చే వాహనాలన్నిటిని కూడా దారి మళ్లింపు కూడా ఇప్పటికే చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా బేగంపేట ఎయిర్పోర్ట్ మెయిన్ రోడ్ లో ఉన్న మనము ఎవ్వరే గానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వారందరినీ ప్రాథమికంగా విచారిస్తున్నారు. కనీసం మీడియాను కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే 5 గంటల 25 నిమిషాలకు మరి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న అనంతరం బీజేపీ మహాసమ్మేళనంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న అనంతరం తిరిగి మరి ఢిల్లీకి పయనమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పటికే ఏదైతే రూట్ మ్యాప్ తర్వాత వచ్చేసి షెడ్యూల్ కూడా పూర్తిగా ఖరారైంది. ఆ షెడ్యూల్ ప్రకారమే పోలీసులు కూడా వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ ప్రభుతో ప్రవీణ్ కుమార్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కి రానున్నారు. తెలంగాణలో తొలిసారి పర్యటనకు రాబోతున్న మోడీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలి దశను మోడీ ప్రారంభిస్తారు. ప్రస్తుతం పూర్తి సమాచారాన్ని కోమటిబండ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో ఈ కోమటిబండ చేరుకోబోతున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా కోమటిబండ వరకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకోబోతున్నారు. ఈ అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే తండోపతండాలుగా ప్రజలు ఈ సభకు చేరుకుంటున్నారు. దాదాపు 2 లక్షల మందిని ఈ సభలో తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించింది. ఉదయం 11 గంటల నుంచి ఒక్కొక్కరిగా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా 1,00,000 మంది వరకు సభకు చేరుకున్నారు. మరో 50,000 మంది కూడా సభా వేదిక ముందు కూర్చునే అవకాశం ఉంది.
ఆ వర్షాకాలం రేకులు షెడ్లు వేశారు. ఆ షెడ్ల కింద కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ప్రజలు మోడీ సభను ప్రసంగాన్ని నేరుగా వినే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు, సభా ప్రాంగణానికి ప్రారంభంలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్లను కూడా ఇటు ఏర్పాటు చేశారు. ఇది స్వాగత తోరణాల ముందు ఇటు కోమటిపట్ట గ్రామం నుంచి నేరుగా సభకు వచ్చే ప్రజలకు స్వాగతం పలికే విధంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్లను కూడా ఒక భారీగా ఏర్పాటు చేశారు. చాలా మంది ఇప్పటికే సభకు చేరుకున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి రాజేరావు దారి నుండి ఇటు కోమటిబండ వరకు మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు గంట సమయం ఇక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుంది. భారీగా ఇక్కడికి ప్రధాని మోడీ సభలో పాల్గొనడానికి చాలా మంది ప్రజలు ఈ సభకు చేరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం దాదాపుగా ఈ సభా వేదిక పైన చేరుకుంది. మొత్తంగా ఈ సభా వేదికకు హైదరాబాద్ నుంచి నేరుగా కోమటిబండకు వచ్చే ప్రధాని ఈ కోమటిబండ గుట్టపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ట్యాంకిన్లను ఆయన ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోయే మరో 5 పథకాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. కరీంనగర్లోని ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి, అదేవిధంగా మనోహరాబాద్ కరీంనగర్ లైను, అదేవిధంగా మిగతా 5 పథకాలకు కూడా ఆయన రిమోట్ ద్వారా ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తారు. అనంతరం జరిగే సభా వేదికకు చేరుకొని ఇక్కడ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి చాలా ఆశలు పెట్టుకొని ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇటు మిషన్ భగీరథతో పాటు మిషన్ కాకతీయ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతనే ఒక ఆశతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. మొత్తంగా మరి కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ సభకు చేరుకోబోతున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న కార్యక్రమాలపైన కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. దాదాపు 2 లక్షల మంది పాల్గొనే ఈ సభకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో పాటు స్థానికంగా ఉన్న మంత్రులు కూడా సభా వేదిక చేరుకొని ప్రజలను ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి చూడొచ్చు, పూర్తిగా ఆర్టీసీ దాదాపు 4500 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది, కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారానే లోపలికి రామని చెప్తున్నారు. స్థానికంగా ఉన్న నాయకులను కానీ మిగతా వారిని ఎవరిని కూడా నేరుగా వాహనాల్లో రావద్దు అని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతానికి మంత్రులు కూడా ఒక్కొక్కరు ఆ సభకు చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు సభకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో దాదాపుగా సభలో కూడా ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. మరికొద్ది సేపట్లో ప్రధాని ఇక్కడ చేరుకుంటారని సభలో అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోడీ సత్యనారాయణ, కోమటిబండలో మిషన్ భగీరథను ప్రధాని ప్రారంభించడాన్ని ఎలా చూస్తున్నారు అక్కడి ప్రజలు? ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గం రావడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించడాన్ని ఈ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 మండలాలకు ఈరోజు మంచి నీళ్లు నల్లాధార అందించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెంటనే 6 మండలాలకు నేరుగా మంచినీరు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. దీంతో మేము ఈ పథకంలో మొదటి వాటాదారులుగా మొదటి ప్రతిఫలం పొందుతున్న ప్రజలుగా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోనే 6 మండలాల ప్రజలకు మొదటిగా ఇస్తున్నదాన్ని ఇది స్థానికంగా ఉన్న కోమటిబండ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు దోహదపడతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ.